జాతీయ మహిళా పార్లమెంట్లో అమరావతి నిర్మాణంపై చర్చిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడలో ఫిబ్రవరి 10, 11, 12 తేదీల్లో నిర్వహించే సదస్సు ఏర్పాట్లపై సీఎం సమీక్షించారు. ఈ సమావేశంలో సభాపతి కోడెల, మండలి చైర్మన్ చక్రపాణి, మంత్రులు పాల్గొన్నారు. మహిళా పార్లమెంట్ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కోడెల వివరించారు. దేశ స్థాయిలో ఎవరెవరిని ఇన్వాల్వ్ చేయాలి, ఇన్వైటీస్ అని పిలిచారు. పార్టిసిపెంట్స్ ఎవరు ఉండాలో కూడా నిర్ణయించారు. అదే మరిగా ఎవరు వచ్చి అడ్రస్ చేస్తే స్ఫూర్తిదాయకంగా ఉంటుందో అవి కూడా చేశారు. సబ్జెక్టులు ఏ సబ్జెక్టులు పెడితే రిలవెంట్గా ఉంటుంది, డిబేట్ కోసం, డిస్కషన్ కోసం ఏ సబ్జెక్టులు పెట్టాలనో అవి కూడా వర్కౌట్ చేశారు. ఇంకా అవసరమైతే ఫ్లెక్సిబిలిటీ పెట్టుకుని కరెంట్ సిచ్యువేషన్లో ఈ రోజు ఉండే పరిస్థితిలో ఈ సెమినార్లో ఎన్ని సెషన్స్ ఉండాలి, ఎలాంటి సబ్జెక్ట్స్ ఉండాలి అవన్నీ కూడా చాలా వరకు తయారు చేశారు. అవన్నీ మీకు ఇస్తారు. ఇప్పటికే హోంవర్క్ అంతా చేశారు. ఇప్పుడు ఇవన్నీ కూడా బయట వస్తాయి కాబట్టి ఎవరైనా ఇంకా మంచి ఐడియాస్ ఇస్తే కూడా తీసుకొని అమరావతి డిక్లరేషన్ కూడా ఒకటి తయారు చేస్తున్నారు. దీన్ని అమలు చేయడానికి కూడా మళ్ళీ ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, దీన్ని ఒక పవర్ఫుల్ అజెండాగా తీసుకొని ఎట్లా అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కాన్ఫరెన్స్ 3 రోజుల్లో కూడా ప్రధానంగా ఇనాగరల్ సెషన్, వ్యాలిడిక్టరీ ఫంక్షన్తో పాటు మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో ముఖ్యమంత్రిగా చెప్పినటువంటి వేరే సబ్జెక్ట్స్ మీద ప్రముఖుల సందేశాలు ఉంటాయి. అంతేకాకుండా 10,000 మంది పార్టిసిపేట్ చేసినప్పటికీ 10,000 మందికి కూడా ఒక్కొక్క గ్రూప్లో 50 మందికి అవకాశాలు ఇస్తూ రౌండ్ టేబుల్స్లో ప్రతి ఒక్కరు ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో దాట్ 10,000 మంది యొక్క అభిప్రాయాన్ని కూలంకషంగా మనం విని వాటి ద్వారా వచ్చేటువంటి మన యొక్క సమగ్రమైనటువంటి ఈ అమరావతి డిక్లరేషన్లో ఈ ప్రభుత్వం ఏం చేయబోతోంది, ఈ ప్రభుత్వం ఆచరించింది, ఆచరించబోయేది ఏమిటనేది కూడా స్పష్టంగా వస్తుంది. కాబట్టి ఇది ఇట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది కాన్ఫరెన్స్, ఇట్ ఇస్ ది బిగినింగ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ ఫ్రమ్ ది కాన్ఫరెన్స్. ఇక్కడి నుంచి మొదలవుతుంది, ఇది ఆఖరి కాదన్నమాట.